క్రీస్తు యేసునందు మనలను అతి మిక్కిలిగా ప్రేమించుచున్నటువంటి మన పరమ తండ్రికి మహిమయు ఘనతయు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతిమంతుని రక్తం యొక్క స్వరము మొరపెట్టుట, నీతిమంతుని రక్తం యొక్క స్వరము మొరపెట్టుట. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాము. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచు ఉన్నది. నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేల నుండి నాకు మొర్రపెట్టుచు ఉన్నది. లేవికాండము 17వ అధ్యాయము 11వ వచనంలో దేహానికి ప్రాణము రక్తము, రక్తము సరిగ్గా లేకపోతే మనిషి బ్రతకడము కష్టం. కయీను తన తమ్ముడైనటువంటి హేబేలును చంపడం జరిగింది. రక్తము నేలలో ప్రాకుచూ ఉన్నది. నేల నుండి ఆ స్వరము పరమ తండ్రికి మొర్ర పెట్టుచూ ఉన్నది. దేనికి? మోషే ద్వారా మనకి ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞలలో 6వ ఆజ్ఞ నరహత్య చేయకూడదు. హేబేలు యొక్క అర్పణను దేవాతి దేవుడు లక్ష్య పెట్టడం వలన, కయీను యొక్క అర్పణను దేవాతి దేవుడు లక్ష్య పెట్టకపోవడం వల్ల అసూయతో తన తమ్ముణ్ణి చంపడానికి కూడా ఏమాత్రము వెనకాడలేదు. కొంతకాలము గడిచిన తరువాత, పంట పొలంలో వచ్చినటువంటి సేద్యము కొంతకాలము గడిచిన తరువాత కొంత దేవాతి దేవునికి అర్పణగా ఇచ్చాడంట. కానీ హేబేలు అర్పణ ఏ విధంగా ఇచ్చాడు అంటే, గొర్రెల మేకల మంద యొక్క కాపరి, తొలుచూలు వాటిని, క్రొవ్విన వాటిని, ప్రథమ ఫలాన్ని దేవాతి దేవుడు అర్పణగా ఇచ్చాడు. సమర్పణతో, సంతోషముతో ఇచ్చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించున్. సంతోషముతో, సమర్పణతో ఇచ్చినటువంటి అర్పణను, హేబేలు యొక్క అర్పణను దేవాతి దేవుడు లక్ష్య పెట్టడం వల్ల, నీవు సత్క్రియ చేసిన ఎడల నీవు తల ఎత్తుకొనిదవు కదా, సత్క్రియ చేయని ఎడల నీ వాకిట పాపము పొంచి ఉన్నది. అసూయతో, వ్యసనాక్రాంతుడగా, గర్వముతో తన తమ్ముణ్ణి చంపడానికి కూడా ఏమాత్రం వెనుకాడలేదు కయీను. జ్ఞాని అయినటువంటి సలోమాను గారు పరిశుద్ధ గ్రంథంలో పరమ తండ్రికి అసహ్యమైనటువంటి 7 క్రియలు కలవంట. 7 క్రియలలో కళ్ళల్లాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులు. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనంలో అహంకార దృష్టియు, కళ్ళల్లాడు నాలుకయు, 3వది నిరపరాధులను చంపు చేతులు. మోషే ద్వారా వ్రాయబడినటువంటి పంచకాండాలలో నిర్గమాకాండము 23వ అధ్యాయం 7వ వచనంలో అబద్ధమునకు దూరంగా ఉండుము, నిరపరాధినైనను నీతిమంతుడినైనను చంపకూడదు. మోషే ద్వారా మనకి ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞలలో 6వ ఆజ్ఞగా నరహత్య చేయకూడదు. సొంత తమ్ముణ్ణి నరహత్య చేయడానికి ఏమాత్రము వెనుకాడలేదు కయీను. అతడు బ్రతికినంత కాలము కూడా దేశదింబరిగా దిగాడు. కయీన్ అంటూ ఉన్నాడు పరమ తండ్రితో, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పదిగా ఉందయ్యా ఉన్నాడు. పాపము. హతసాక్షి నుండి చార్లీ క్రిక్ గారు నేటికి 4వ దినము హతసాక్షుడు ప్రభు సన్నిధానంలో నిద్రించి ఉన్నాడు. నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకున్నట అది నాకు మనందరికీ కూడా ఎంతో ఆశీర్వాదకరం. యెహోవా భక్తుల మరణము త్రియేక దేవుని దృష్టికి బహు విలువైన మరణము. అతని మనం జ్ఞాపకం చేసుకున్నట అది ఎంతో మనకి ఆశీర్వాదకరం. సత్యానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు అతన్ని కాల్చి చంపడము జరిగింది. చార్లీ క్రిక్ గారు అతడు చేసినటువంటి తప్పిదం ఏంటంటే, సత్యాన్ని నిర్భయంగా ప్రజలకు వెల్లడపరచడమే అతను చేసినటువంటి తప్పు. లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఇతని ఎదుట ఏ దోషము నాకు కనిపించడం లేదని పొంతు పిలాతు అధికారం కింద యేసుక్రీస్తు ప్రభువారు శ్రమపడి, సిలువ వేయబడి, చనిపోయి, సమాధి చేయబడి, మృత్యుంజయుడై ఆయన తిరిగి లేచారు. పిలాతు అంటూ ఉన్నాడు, ఇతని ఎదుట ఏ దోషము నాకు కనిపించలేదు. అన్న కైప వాదనలే గెలిచాయంట, వారు అరుపులు, వారి కేకలే గెలిచాయంట. అయినను నీతిమంతుడు లేడు, ఒకడును లేడు. అందరూ పాపం చేసి ఇష్టానుసారంగా దుర్నీతితో బ్రతుకుతూ ఉన్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో, నీవు ఏమి ప్రకటించుచూ ఉన్నావని పిలాతు అంటే, నేను సత్యాన్ని ప్రకటించుచూ ఉన్నాను అంటూ. సత్యం అనగా ఏంటి అంటే పిలాతుకు తెలియదు. సత్యం అనేది ఇహమందు కాదు, పరలోకం నుంచి ఈ భూమి మీదకి
పంపబడింది. సత్యానికి స్థాపకుడు జనకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన సత్యాన్ని ప్రకటించారు ఈ లోకంలో. సత్యవర్తనుడుగా, నీతి సూర్యుడిగా ఈ లోకంలో. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చీకటి నుండి, పాపమనే దాసత్వం నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, తన పరిశుద్ధతలోనికి నడిపి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలుచుచున్న వాని యొక్క గుణాతిశయమును ప్రచురపరచు నిమిత్తము రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలనుగా దేవాది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సత్య మార్గంలో సర్వమానవాళి బ్రతుకుతూ ఉంటే సత్యానికి జనకుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు, నిరపరాధి రక్తము ప్రోక్షింపబడింది. వారి యొక్క అల్లరి చూసి ఇతని ఎదుట ఏ దోషము నాకు కనిపించడం లేదని చెప్పడం జరిగింది. పిలాతు భార్య కూడా ఈ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు అని కూడా హెచ్చరించడము జరిగింది. ఈ నీతిమంతుని రక్తము గురించి నేను నిరపరాధిని అని తను చేతులు కడుగుకోవడం అనేది జరిగింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనంలో పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని మీరే చూచుకునుడని వారితో చెప్పడము జరిగింది. నా రక్తము అనగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనము, నా రక్తము అనగా పాపక్షమాపణ కొరకు అనేకుల కొరకు చిందించబడుచున్న రక్తము, ఇది నూతన నిబంధన. అనేకుల కొరకు, నా కొరకు, సర్వమానవాళి కొరకు చిందింపబడిన పరిశుద్ధ రక్తము, గొర్రెల మేకల రక్తం వలన మన పాపములకు విమోచన జరగదు. ఒక పరిశుద్ధ రక్తము చిందింపబడాలి. 10,000లో సుందరుడైనటువంటి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు నా ఎదుట నాలో పాపమున్నదని ఎవరైనా స్థాపించగలరా అని ఒక ఛాలెంజ్ విసురుతూ ఉన్నాడు. సిలువ శ్రమలను, భయంకరమైన నిందలు, అవమానాలు, రక్తపు మడుగలచు నిండిచి ఉన్నటువంటి తన దేహము స్వరూపమైనను సొగసైనను మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను. మనకు పాప విమోచన కొరకు పరిశుద్ధ రక్తాన్ని చిందించడము జరిగింది. నీతిమంతుని రక్తము సర్వమానవాళి పాప విమోచన కొరకు ఒక క్రయధనముగా చిందించడం అనేది జరిగింది. హతసాక్షులైనటువంటి చార్లీ క్రిక్ గారు, ప్రవీణ్ పగడాలా గారు, గ్రాహం స్ట్రైన్, ఒడిశా పట్టణంలో గ్రాహం స్ట్రైన్ తన యొక్క కుమారులు 2 ఫిలిప్పు, తిమోతి కారులో వారిని కాల్చి చంపడము జరిగింది. తన భార్య గ్రాహం అంటూ ఉంది, వీరిని క్షమించండి. స్టెఫనను రాళ్లతో కొట్టి చంపుచూ ఉన్నప్పుడు వీరిని క్షమించండి ప్రభువా, వీరి పాపములను, వీరి అతిక్రమములను క్షమించండి ప్రభువా. నీతిమంతుడైన స్టెఫను మొరపెట్టుచూ ఉన్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచూ ఉన్నాను అంటూ ఉన్నాడు. మరణ సమర్పణతో తన తుది శ్వాస వరకు స్టెఫను గ్రాండ్లీ స్ట్రెయిన్, ఎవరైతే నీ భర్తను చంపారో వారిని బట్టి వారిని ఏం చేయాలనుకుంటున్నారంటే వారిని క్షమించమని త్రియేక దేవునికి నేను విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఆజ్ఞగా మాకు ఇవ్వడం అనేది జరిగింది. మా రుణస్థులు మేము క్షమించు ప్రకారము మా రుణములను మీరు క్షమించండి ప్రభువా. అవును, ఎరికా క్రిక్ గారు ఆమె కూడా ప్రార్థన చేస్తుంది. ఏమనంటే, నా భర్త విడిచి వెళ్ళిన పరిచర్యను నేను కొనసాగిస్తాను. అమెరికా దేశంలో యవనస్సులు భయంకరమైన పాపంలో పాడైపోతూ ఉన్నారు. యవన వయస్సు చాలా ప్రశస్తమైనది, చాలా ప్రమాదకరమైనది. యవ్వన కాలంలో వారి శరీరాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. మగవారు వివాహాలు చేసుకోవడం, ఆడవారు వివాహాలు చేసుకోవడము, అంతేకాకుండా అబార్షన్స్ చేయడము, బిడ్డ చేయడము, మత్తు పదార్థాలకు బానిసలైపోతూ ఉన్నారని, మీ శరీరాన్ని మీరు పాడు చేసుకోవద్దని హెచ్చరించడం అనేది, వాక్యముతో వారితో మాట్లాడడం అనేది జరిగింది. ఒక మంచి బోధను బోధించడం అనేది టర్నింగ్ పాయింట్ ఆర్గనైజేషన్ యొక్క వ్యవస్థాపకుడు యవనస్తులను మంచి మార్గంలోనికి వాళ్ళని ప్రభావితం చేయాలని ఒక యూనివర్సిటీస్లోనే ఆయన యవనస్తులకు మంచి బోధను బోధిస్తూ ఉన్నాడు. సత్యాన్ని వెల్లడపరుస్తూ ఉన్నాడు. యవనస్తులు ఎవరైతే భయంకరమైన పాపంలో బ్రతుకుతూ ఉన్నారో వారికి అవి మంచి మాటలు వినడానికి ఇష్టపడకపోగా ఆయనను చంపడానికి ఏమాత్రము వెనుకాడలేదు. దుష్టుల సాంగత్యము మంచి నడవడికను పాడు చేస్తుంది.
అపవాదిక అనుచరులు అనేక మంది ఉన్నారు. అందుకని దురాత్మల సమూహమే మన మీద ఏలుపడి చేస్తుంది. ఎవరిని మృంగుతుమాని గర్జించు సింహం వలె ఒకరు కాదు, దురాత్మకు సమూహం ఎక్కువ. సత్యాన్ని వారు గ్రహించలేరు. ఎవరైతే అపవాది సంబంధులు ఉంటారో వారికి అనుచరులు ఒక సమూహంగా ఉంటారు. ఉగ్రవాదులు చార్లీ క్రిక్ గారిని చంపారు. ఎవరైతే హతసాక్షులయ్యారో, క్రీస్తు సైనికులు సమర్పణతో ఎవరైతే సేవ చేశారో, అపోస్తులు హతసాక్షులయ్యారు. వారు సువార్త ప్రకటించే ప్రక్రియలో రంపముతో కోయబడ్డారంట. చెరసాలకు అనేక మార్లు ఖైదీగా వెళ్లారు. చిత్రహింసలు గురయ్యారు. మరణ పర్యాంతం వరకు కూడా క్రీస్తుకు సాక్షులుగా ఉన్నారు. నేనంటాను, ఉగ్రవాదులు ప్రతి కుటుంబాల, ప్రతి క్రైస్తవ సంఘాలలో కూడా ఉన్నారు. మనిషిని చంపడానికి, మానసికంగా చంపడానికి ఏమాత్రము వెనుకాడలేదు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఏమని చెప్తుందంటే, ఉగ్రవాదులు అంటే మన శరీరాన్ని హత్య చేసేటటువంటి వారే కాదు, మానసికంగా మన మనస్సును గాయపరిచేటటువంటి వారు, మనశ్శాంతి లేకుండా చేసేటటువంటి వారు. మనము నవ్వుచున్న ఓర్వలేని జనాంగం చాలా మంది ఉన్నారు నేటి దినాలలో. ఎక్కడో క్రీస్తు సైనికుణ్ణి హత్య చేశారని బాధపడడం కాదు, కడవరి దినాలలో ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబాలలో కూడా ఇటువంటి వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. క్రైస్తవ సంఘాల్లో కూడా ఇలాంటి వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. సత్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు సత్యాన్ని నుంచి తప్పించడానికి అనేక విధాలుగా వారు ప్రయాసపడుతూ ఉన్నారు. 3.5 సంవత్సరాల పరిచర్యలో యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించినటువంటి అపోస్తలుడు, ఆత్మాభిషేకంతో నింపబడినటువంటి వ్యక్తి ఇస్కరియోతు యూదా 30 వెండి నాణ్యాలకు యేసుక్రీస్తు ప్రభువాన్ని ముద్దు పెట్టుకుని మరీ అమ్మివేశాడు. ముద్దు పెట్టుకుని కపటమైన ప్రేమతో క్రైస్తవ కుటుంబాలలో విషము చిమ్ముతూ ఉన్నారు. క్రైస్తవ సంఘాల్లో కూడా కపటమైన ప్రేమతో వంచన చేస్తూ ఉన్నారు. అపోస్తలుడైనటువంటి ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టుకుని యేసుక్రీస్తు ప్రభువాన్ని అమ్మివేయడము జరిగింది. మత్తయి సువార్త 27:4 నిరపరాధుని రక్తమును నేను అప్పగించి పాపం చేసి తిని అంటూ ఉన్నాడు. ఎవరో తెలుసా? ఉగ్రవాదులు కాదండి, నాస్తికులు కాదు, అపోస్తలుడైనటువంటి ఇస్కరియోతు యూదా, దేవునిని వెంబడించినటువంటి అనుచరుడు, ఆత్మాభిషేకం పొందుకున్నటువంటి ఇతన అపవాది యొక్క కుయుక్తులకు ప్రేరేపితమై మత్తయి సువార్త 27:4 నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపం చేసి తినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనమని ఇస్కరియోతు యూదాతో చెప్పినప్పుడు 30 వెండి నాణ్యాలు అక్కడ విసిరేసి అక్కడ నుంచి వెళ్ళిపోయి పశ్చాత్తాపంతో ఉరివేసుకుని చనిపోవడం అనేది జరిగింది. పాపానికి క్రయముగా ఇది జరగడం అని 30 వెండి నాణ్యాలను కానుకల పెట్టిలో దాన్ని వేయడం అనేది జరిగింది. తను చేసినటువంటి పాపానికంట క్రయధనముగా ఇస్కరియోతు యూదా ఉరివేసుకుని చనిపోయాడంట. క్రయధనముగా. తప్పులెంచు వారు తమ తప్పులు ఎరుగరా, విశ్వధాభిరామ వినురవేమ. క్రైస్తవ ప్రపంచము చాలా మంది కూడా అయ్యో హతసాక్షుడయ్యారు, దైవజనుడు చంపారంటూ ఉన్నారు. ఇది క్రైస్తవ ప్రపంచములో కూడా క్రైస్తవులు ఒకరిని ఒకరు హత్య చేసుకోవడము, ఒకరిని ఒకరు మోసం చేసుకోవడము. యోనాతాను ప్రాణ స్నేహితుడైనటువంటి దావీదు, దేవుని హృదయాన్ని గెలుచుకున్నటువంటి దావీదు, కుటుంబస్తుల చేత తృణీకరింపబడిన దావీదు, యెషయి నూజావేతు కుమారుడు దావీదు, కుటుంబస్తులందరి చేత నిషేధింపబడిన అతన్ని తలరాయిగా దేవాది దేవుడు గొప్ప ఆధిక్యత ఇవ్వడం జరిగింది. అతడు గొల్యాతును ఓడించిన తరువాత, ఫిలిస్తీన్లను ఓడించిన తరువాత సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలదని స్త్రీలు పాటలు పాడుచు తంబురతో సితారాతో నాట్యము చేయించు వారికి ఆహ్వానాన్ని తెలపడం అనేది జరిగింది. దావీదు గణపరచబడుతూ ఉన్నాడని అసూయపడుతూ విషపు చూపు నిమురుతూ అతన్ని చంపాలని శత విధాల ప్రయత్నించాడు. గొల్యాతుని ఎవరైతే ఓడిస్తారో వారికి రాజ్యాధికారాన్ని ఇస్తానన్నాడు. మాటలు మార్చాడు. తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానన్నాడు. మొదటి కుమార్తెనిచ్చి వివాహం చేయలేదు. రెండో కుమార్తె మీకాలునిచ్చి వివాహము చేయడము జరిగింది. ఎలాగైనా కుమార్తె చేత తన్ని చంపించాలని శత విధాల ప్రయత్నించాడు. అంతేకాకుండా తన కన్న కుమారుడైనటువంటి
యోనాతానునికి సైనికులకు హెచ్చరించాడు. అసూయతో చేసిన పాపం ఏమనుందా? అసూయతో ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని అందించినటువంటి దావీదును చంపడానికి ఏమాత్రం వెనుకాడలేదు. అప్పుడు యోనాతాను అంటూ ఉన్నాడు, ఎందుకు ఫిలిస్తీన్ల మీద విజయాన్ని పొందుకున్నాం కదా, ఇజ్రాయేలు ప్రజలు గెలిచారంటే దానికి కారణము దావీదు కదా, ఎందుకు నాన్నగారు దావీదును చంపడానికి శతవిధాల నీవు ప్రయత్నిస్తూ ఉంటున్నావు? ఆ నిరపరాధుని యొక్క రక్తము గురించి నీవు అపరాధిగా నీవు తీర్చబడతావు అని చెప్పి హెచ్చరించడం అనేది జరిగింది. మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాము. మొదటి యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గుర్చి దయగా మాటలాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదమును చేసిన వాడు కాక బహు మేలు చేసను గనుక రాజా, నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందువు కాక. అతడు ప్రాణమును తెగించి ఆ ఫిలిస్తీని చంపగా యెహోవా ఇశ్రాయేలుకందరికి గొప్ప రక్షణ కలుగచేసెను. అది నీవే చూచితివి, సంతోషించితివి కదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయదవని, నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయదు అని తన తండ్రిని హెచ్చరించడం అనేది పలుమార్లు జరిగింది. కానీ దేవుని హృదయాన్ని గెలుచుకున్నటువంటి దావీదు ఎడల దేవాతి దేవుని యొక్క నిత్య కాపుదల ఆయనకి తోడుగా ఉంది. మరణఛాయల అంచుల నుంచి నన్ను లేవనెత్తువాడువు నీవే, నా ప్రాణమునకు సేద తీర్చువాడవు నీవే. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నా దుడ్డుకర్ర నా దండము నీవే, నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచువాడవు నీవే అంటూ ఉన్నాడు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమయ్యది ఎంతో మనోహరణమని కీర్తనాగారుడు శ్రమానుభవంలో నుంచి పలుకుచినటువంటి వాక్కులు. గుండి చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే, వారి యొక్క గాయములను కట్టువాడు ఆయనే. పేదవాడైనటువంటి నాబోతు యొక్క చావుకి ఇజ్రాయేలును పరిపాలించేటటువంటి రాజు రాణి కారకులయ్యారు ద్రాక్ష తోట కొరకు. ఆ ద్రాక్ష తోట ఇవ్వమని అడిగితే అది నా పిత్రార్జితమయ్యా, నేను దానిని ఇవ్వలేను అని చెప్పినందుకు మాటను ధిక్కరించాడు, రాజాజ్ఞను ధిక్కరించాడని యెజెబెలు ఇద్దరు అబద్ధ సాక్షులను ఏర్పాటు చేసుకుని దైవదూషణ రాజదూషణ ఇతను చేయడం జరిగిందని నిండు సభలో అబద్ధ సాక్ష్యం చెప్పించి రాళ్లతో కొట్టించి చంపడం అనేది జరిగింది. ఏలియా ప్రవక్త చేత పరిశుద్ధాత్మ దేవుడు పరమ తండ్రి పేదవాడైనటువంటి నాబోతు చావుకి కారకులయ్యారు ఆహాబు యెజెబెలు. ఏ ప్రాంతమందు నాబోతు యొక్క రక్తము ప్రోక్షింపబడిందో అదే ప్రాంతమందు ఆహాబు యెజెబెలు తన కుటుంబ సభ్యుల యొక్క రక్తాలు కుక్కలు నాకి వేస్తాయి, అంతేకాకుండా వారి సంతతి వారి యొక్క శవాలు కుక్కలు తినివేస్తాయని దేవుని యొక్క మహా ఉగ్రత వారి మీదకి రావడం అనేది జరిగింది. మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. నీవు అతన్ని చూచి ఇలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరుచుకునవలెనని, ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకోవాలని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. అంతేకాదండి, వారి యొక్క సంతతి వారి శవాలను కుక్కలు తినివేసిన పరిస్థితి 21వ అధ్యాయం 24వ వచనం. ఎంత భయంకరమైన రాజు రాణి యొక్క మరణాలు ఒక పట్టాభిషేకంలా ఉండాలండి. పగవాడికి కూడా ఇలాంటి మరణము రాకూడదు. అలాంటి మరణాలు వారు పొందుకోవడము జరిగింది. దావీదు గొర్రెల దొడ్డిలో ఉన్న తన్ని సింహాసనాసీనుడి చేశాడు. దేవుడు తన పట్ల ఎంత కృపను చూపాడో దాన్ని మరిచిపోయి అహంకారంతో తన మనోనేత్రాలు మూయబడి చేయకున్నటువంటి పాపం చేయడము జరిగింది. సైనికుడైనటువంటి ఊరియాను, నమ్మకస్తుడైనటువంటి ఊరియాను చంపించడానికి ఏమాత్రము వెనుకాడలేదు. ఆ పాప భారము జీవితాంతము కూడా వెంటాడుతూ ఉంది దావీదుని. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమా సంఘంతో, నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, నీతిమంతులను చంపుటకు వారి పాదములు త్వరపడుచూ ఉన్నవంట. సత్య సువార్తను ప్రకటన చేయుటకు అపోస్తులు వారి ప్రాణాలను సహితము లెక్క చేయడం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే చెప్పారు, శిష్యులకు జన సమూహానికి ఎవరైతే సమర్పణతో వెంబడిస్తూ ఉన్నారు,
మీరు నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువలు ఎత్తుకుని తను వెంబడించువాడే నాకు పాత్రుడు అని. వారిని వారు మరచిపోయి లోకంలో బ్రతకాలి. పేతురు గారు తన పత్రికలో కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు ఏమి ప్రయోజనము? మేలు చేసి బాధ అనుభవించినప్పుడు అది మనకి హితమగున. ఆయన అడుగుజాడల్లో మనం నడుచినట్లు యేసుక్రీస్తు ప్రభువారు మనకి మాదిరి ఉంచిపోయేను. ఈ లోకంలో నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి కొరకు ఆకలి దప్పులో గలవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మనుషులు హింసించినప్పుడు, చెడ్డ మాటలు పలుకున్నప్పుడు, అబద్ధ సాక్ష్యం పలుకున్నప్పుడు ఆనందించండి, సంతోషించండి, మీ ఫలము పరలోకమందు అధికమగును. సమర్పణతో దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నారో, రోషంతో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారో, ఇది క్రీస్తు పరిచర్య, క్రీస్తు సంఘములు. ఆయన హెచ్చవలసి ఉన్నారు, మనము తగ్గవలసి ఉన్నాం. బాప్తిస్మిచ్చి యోహాను అనేకులను ప్రభు వైపు ప్రభావితం చేసేటటువంటి వ్యక్తి, పాపాన్ని ఖండించినటువంటి వ్యక్తి. అతనికి ఫలితం ఏమొచ్చిందంటే చిరచ్ఛేదనము చేయబడ్డాడు. రోషముతో మాట్లాడినటువంటి వ్యక్తి, సత్య సువార్తను ప్రకటించినటువంటి వ్యక్తి, పాపాన్ని ఖండించినటువంటి వ్యక్తి. అతను అంటూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు నేను నీటి ద్వారా బాప్తిసం ఇచ్చాను, ఆయన పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా బాప్తిసం ఇస్తారు. స్త్రీలు కనినటువంటి కుమారులలో బాప్తిసం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు అని ఎవరునూ లేరని. ఎందుకంటే పాపాన్ని ఖండించాడు గనక దేవుని ఎదుటి నుంచి ఒక మంచి సాక్ష్యము పొందుకున్నాడు. హేరోదియు పాపం చేస్తుందని ఖండించిన దానికి తన కుమార్తెను ఒక అస్త్రంగా వాడుకుని హేరోదు మహారాజు జన్మదినోత్సవం వేడుకలలో తన కుమార్తెకు నాట్యం నేర్పించి రాజు యొక్క మనసును గెలుచుకున్నందుకు ఆమె అడుగుతున్నది, బాప్తిసమిచ్చు యోహాను యొక్క తలను నరికి పళ్ళెంలో పెట్టి నాకు ఇవ్వమని. ఏదో అడుగుతుంది బహుమానం అనుకున్నాడు. కానీ తల్లి తన కుమార్తెకు నేర్పించినటువంటి పాపం అనే బీజం, బిడ్డల యొక్క జీవితాలలో విషబీజం నాటేటటువంటి తల్లిదండ్రులు ఎక్కువగా ఉన్నారు. దుష్టుల సాంగత్యము మంచి నడవడికను పాడు చేస్తుంది. ఎవరు ఎలాంటి వారో ఖచ్చితంగా స్పష్టంగా వారికి తెలుస్తుంది. ఎలాంటి వ్యక్తులతో మనం సహవాసం చేస్తున్నామో మనకు తెలుస్తుంది. ఉన్నది ఉన్నట్టు నిర్మోహమాటంగా నిర్భయంగా మాట్లాడిన వారికి ఈ దినాలలో చాలా శత్రువులు ఎక్కువ అవుతారు. వారిని నాశనాన్ని కోరుకోవడానికి కూడా ఏమాత్రమో వారు ఆలోచన చేయరు. హెచ్చరికతో కూడినటువంటి వాక్కులు కడవరి దినాలలో, ఇది మీ కొరకైన నా శరీరము, మీ కొరకైన నా రక్తము, నేను వచ్చు పర్యంతం వరకు మీరు నా నిమిత్తము సాక్షులుగా ఉండాలి. నిరపరాధి రక్తము గురించి ఖచ్చితంగా మనము జవాబుదారుగా ఈ లోకంలో ఉన్నాం. ప్రకటన గ్రంథంలో అపోస్తులైనటువంటి యోహాను గారు రాసినటువంటి పరలోక రాజ్యాన్ని చూసి వ్రాసినటువంటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారంటే ఆయన త్యాగపూరితమైన ప్రేమను క్రియాత్మకంగా ఆయన మన పట్ల చూపించారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనము, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును కాక. క్రీస్తు హోరేబు కొండ మీద మనకి ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞలు మోషే ద్వారా. ఈ ఆజ్ఞలకు ముందు ఇశ్రాయేలు ప్రజలకు ఈ విధంగా దేవుని యొక్క మహాకృప ప్రవచనం ఈ విధంగా ఉంది. నిర్గమాకాండము 19వ అధ్యాయము 8వ వచనం, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నిజమే కదా. పేతురు గారు తన పత్రికలలో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలుచుచున్న వాని గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తము పరిశుద్ధ జనముగాను రాజులైన యాజక సమూహముగాను దేవుని సొత్తైన ప్రజలను గాను దేవాతి దేవుడు మనల్ని దేవుని యొక్క రాజ్యముగా, యాజకత్వాన్ని దేవాతి దేవుడు ఇచ్చేటటువంటి గొప్ప భాగ్యాన్ని, యాజకులనుగా యాజక వంశానికి ఏ యోగ్యత లేని మనలను ప్రేమనే హేతువు చేత పరమ తండ్రి మనకిచ్చినటువంటి ఆశీర్వాదం. యాజకత్వానికి ఉండేటటువంటి బాధ్యత. అబ్రహాము గారిని ఒక యాజకుడిగా ఎక్కడ అతడు నివసిస్తే దేవుని యొక్క చిత్తానికి 75 ఏట దేవుని యొక్క పిలుపుకు లోబడినటువంటి అబ్రహాము ఎక్కడ గుడారం లేసుకుంటే అక్కడ బలిపీఠాలు కట్టి యెహోవా నామమున ప్రార్థించుచూ వచ్చాడంట అబ్రహాము. విశ్వాసులకు తల్లిదండ్రులయ్యారు అబ్రహాము
భూమి మీద ఎవరిని నువ్వు ఆశీర్వదిస్తే వారిని నేను ఆశీర్వదిస్తాను, ఎవరిని నువ్వు శపిస్తే వారిని నేను శపిస్తాను అంటూ ఉన్నాడు దేవాతి దేవుడు. ఆశీర్వాదకర్తగా అబ్రహామును దేవాతి దేవుడు ఆశీర్వదించాడు. నోవాహు గారు నీతిమంతుడు, దేవునితో నడిచినటువంటి వాడు. భూమి మీద నివసించే మనుష్యులందరి మీద నేరస్థాపకుడుగా ఉన్నాడు నోవాహు గారు. అతడు కూడా బలిపీఠాన్ని కట్టి దేవాతి దేవుని గణపరిచినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనము, నోవాహు బలిపీఠమును కట్టి దానిపై యజ్ఞము లేక యాగముతో యాజకత్వము వేసెను. యాజకత్వాన్ని, పరలోక రాజ్యమును మనకిస్తానని దేవాది దేవుడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను వెళుచు ఉన్నాను మీకు స్థలమును సిద్ధపరచుటకు, నేనుండు చోటున మీరు కూడా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు మన గురించి ఒక వాంఛతో ఆయన ఉన్నారు. శాశ్వతమైన ఆనందము, అక్కడ ఏడ్పు ఉండదు, కన్నీరు ఉండదు, వేదనకరమైన పరిస్థితులు అసలే ఉండవు. సంతోషంగా దేవాతి దేవుని మనము ఆరాధన చేసేటటువంటి గొప్ప భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకి ఇచ్చాడు. మన ప్రధాన యాజకుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో, మెల్కీసెదకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకత్వము చేసేటటువంటి గొప్ప భాగ్యాన్ని దేవాతి దేవుడు, మెల్కీసెదకు, పరమ తండ్రికే యాజకత్వం చేసినటువంటి మెల్కీసెదకు, అటువంటి యాజకత్వాన్ని దేవాతి దేవుడు మనకిస్తానని వాగ్దానం ఇచ్చాడు. ప్రధాన యాజకుడు మనకు తోడుగా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు తోడుగా ఉన్నాడు. మనకి భయం ఎందుకు? చింత యావత్తు నా మీద వేయుడని ఆయన చెప్తూ ఉన్నాడు. చింత లేని వానిగా మనం ఉండాలని ఆయన ఆశపడుచు ఉన్నాడు. చింత లేని మనిషి, చింత లేని గృహము ఈ యొక్క భూమి మీద ఎక్కడ లేదు. కానీ ఏ ఒక్క మనిషిని తట్టి అడిగినా కూడా వారి కుటుంబాలలో ఏదో వేదనతో కూడినటువంటి పరిస్థితులు, ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. మనశ్శాంతి లేక, శాంతి సమాధానం లేక కదా. ఒకటి ఉంది, చింతలేని గృహము, నూతన యెరూషలేము. ఆ పరలోక రాజ్యములో యేసుక్రీస్తు ప్రభువారితో శాశ్వతమైన ఆనందము, ఏడ్పులుండవు, కన్నీరుండదు, వేదనకరమైన పరిస్థితులు అసలే ఉండవు. అంటే తండ్రి కుడిపార్శ్వంలో ఉండేటటువంటి గొప్ప భాగ్యం, యాజకత్వము, తండ్రికి యాజకత్వం చేసేటటువంటి గొప్ప భాగ్యము దేవాతి దేవుడు మనకిస్తాడు. పరిశుద్ధుడు 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 అని దేవాతి దేవుని తండ్రిని, త్రియేక దేవుని కనపరిచేటటువంటి గొప్ప భాగ్యాన్ని, ఆ యాజకత్వము ఇక్కడ లేదు కానీ పరలోకంలో ఉంది. నమ్మకమైన వారు మాత్రమే ఆ యొక్క జీవ గ్రంథంలో పేర్లు లిఖించబడతాయి, జీవ కిరీటాన్ని పొందుకుని పరలోకములో తండ్రికి, త్రియేక దేవునికి యాజకత్వం చేసేటటువంటి గొప్ప భాగ్యాన్ని దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. చార్లీ క్రిక్ గారు విడిచి వెళ్ళిన పరిచర్య కొరకు, వారి కుటుంబం గురించి మనం ప్రార్థన చేయాలి. గ్రాహం స్ట్రెయిన్ గారు వారి కుటుంబం గురించి మనం ప్రార్థన చేయాలి. హతసాక్షులు అయిన వారి కుటుంబాల గురించి, అంతేకాకుండా ఆర్మీ జవాన్స్ వారి కుటుంబాల గురించి ప్రతిదినము మనము వ్యక్తిగతంగా మన కుటుంబ ప్రార్థనలో మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. ఆ నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకున్నటకు నాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ప్రభుని కనపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీ బంగారు పాదముకు వేలాది వందనాలు ప్రభువా, నీకు స్తోత్రము. క్రీస్తు సైనికుడు చార్లీ క్రిక్ గారు నీ సన్నిధానంలో నిద్రించిన్నారు ప్రభువా. మాకంటే ముందు వరుసలో నీ సన్నిధిలో చేర్చుకుని ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము ప్రభువా. అటువంటి నిరీక్షణలో, అటువంటి అడుగు జాడలలో నన్ను అనేక మందిని మెరిపించమని ఆత్మలో తృష్ణ, తపన కలిగి ప్రభువా, సమర్పణతో నీ సేవ చేసేటటువంటి గొప్ప భాగ్యం అనేక మంది యవన బిడ్డలకు దయచేయమని అడుగుచూ ఉన్నాను ప్రభువా. విడిచి వెళ్ళిన పరిచర్యను కొనసాగించేటటువంటి జ్ఞానమును తన భార్యకు, తన కుటుంబానికి మీరు దయచేయమని అడుగుచూ ఉన్నాను. తన కుటుంబానికి ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని మీరు పెంపొందింపచేయమని అడుగుచూ ఉన్నాను. ఆదరించండి, బలపరచండి. భర్తగా, యజమానుడుగా, తోబుట్టుగా వారి యొక్క ప్రతి అవసరత మీ నామములో తీర్చమని అడుగుచూ ఉన్నాను. అమెరికా దేశంలో ప్రభువా అనేక యవన బిడ్డలు ప్రభువా పాపాన్ని అసహించుకుని ప్రభువా మంచిని ప్రేమించేటటువంటి ప్రేరణను వారిలో మీరు దయచేయమని అడుగుచూ ఉన్నాను. భారతదేశంలో ఉన్న అనేక మంది యవన బిడ్డలు ప్రభువా పాపమును అసహించుకుని ప్రభువా నీతియుక్తమైన జీవితము జీవిస్తూ ప్రభువా పరలోక రాజ్యాన్ని, స్వర్గాన్ని స్వతంత్రించుకునేటటువంటి గొప్ప భాగ్యము యవన బిడ్డలకు మీరు దయచేయమని, హతసాక్షులైనటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి అడుగు చాడల్లో నడిచేటటువంటి గొప్ప భాగ్యము నాకు మాకు దయచేయమని క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమేచం, సిలువ రక్తమేచం.
ప్రభు యేసు నామములో మనందరికీ కూడా సంపూర్ణమైన విజయము, క్షేమము, నెమ్మది, సమాధానము కలుగును కాక. ఆమేన్. చార్లీ క్రిక్ గారి యొక్క సంపూర్ణ కుటుంబానికి, భారతదేశంలో ఉన్న హతసాక్షులైన వారి కుటుంబాలకు సదాకాలం తోడేండును కాక. ఆమేన్.